జగిత్యాలలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులు వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రిలో గత 10 రోజులుగా త్రాగునీటి సరఫరా, బాత్రూంలలో నీటి సదుపాయం సక్రమంగా లేకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అవసరమైన త్రాగునీరు అందకపోవడంతో పాటు మరుగుదొడ్లలో కూడా నీటి కొరత ఏర్పడడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వాపోతున్నారు. సమస్యను పలుమార్లు ఆసుపత్రి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లభించలేదని ఆరోపిస్తున్నారు. ప్రాథమిక సౌకర్యాల కల్పనలో ఆసుపత్రి యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రోగులు వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే త్రాగునీటి సమస్యను పరిష్కరించి రోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని వారు అధికారులను కోరుతున్నారు. మేము 10 days అవుతుంది వచ్చి వాటర్ అవి నార్మల్గా ఒక బకెట్ మందం ఇన్ని రోజులు వచ్చినాయి, కానీ ఇప్పుడు 2 days అవుతుంది అసలు వాటర్ వస్తలేవు. మొత్తానికి 2 days నుంచి మొత్తానికి వస్తలేవు. అంతకుముందు ఒక 1 బకెట్ మందం వచ్చినాయి అంతే, కొన్ని వచ్చినా కానీ నీళ్ళు లేవు, పొద్దుగడుతుంది, గలీజ్ ఉందంతా. అది నీళ్ళు తెచ్చిపోసిన ఇప్పుడు బాధ అసలు డొల్లు పెట్టాడు ఆయన. ఈ లేకపోతే ఎట్లా అన్నాక నీళ్ళు తెచ్చిపెట్టాడు బాధ్యత. చేసుకున్న తర్వాత మేడం దగ్గరికి నీళ్ళు ఏమంటుంది నీ ఇష్టం ఉంటే ఉండు, నీకు లేకపోతే వెళ్ళిపో. నువ్వు రమ్మడం నా ఇష్టం ఉంటుంది, నువ్వు ఇష్టం ఉంటే ఉండాలి, నువ్వు ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి, నువ్వు నన్ను అడుగుతుంది. నన్ను ఇట్లా అంటుంది. కష్టంగా నేను ఇంకా హాస్పిటల్ వచ్చిన, నన్ను ఇంకా పూర్తి తెలియని వాళ్ళు ఇంకెట్లా ఉంటుంది సార్, మీరు కొంచెం ఆలోచించండి. నేను ఎవరిని ఏమనలేదు, 2 సార్లు అమ్మ అని అడిగిన, మేడం వాటర్లో కొత్త నుంచి మూత్రంకు బాత్రూమ్కు వాటర్కు బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పిన. తను కూడా లేచాడు. నేనన్నా కొంచెం రిక్వెస్ట్ మేడం, నాకు ఆపద ఉండొచ్చు, నేను సివిల్ హాస్పిటల్, నన్ను కొంచెం అధ్యయనం అంటే నువ్వు ఏం చేస్తావు చేసుకోపో, నువ్వు వెళ్ళిపో అంటున్నాడు.